45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లోని నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు మరియు పింఛన్దారుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నలమరు చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన. గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతుల డిమాండ్. హైదరాబాద్ లోని నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అందరికీ ప్రణామాలు. ఒక ప్రధానమైన రాజకీయ అంశం పైన ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాం. నిన్న లోక్సభలో జరిగినటువంటి చర్చలో పాల్గొన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ యొక్క వ్యవహారం పైన భారతదేశ ప్రజలందరూ కూడా తలదించుకునేటువంటి విధంగా ఆయన వ్యవహారం చేసినట్టుగా భావించారు. లోక్సభలో ఏం మాట్లాడాలి, లోకల్ సభలో ఏం మాట్లాడాలి అన్నటువంటి ఒక విషయంలో కనీస అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడా అని చెప్పని ముక్కు మీద వేలేసుకున్నటువంటి సందర్భం చాలా చోట్ల మాకు కనబడ్డది. ఆయన ప్రసంగం తర్వాత చాలామంది తెలిసిన వాళ్ళు, కలిసిన వాళ్ళు, ఆ యొక్క ప్రసంగం చూసిన వాళ్ళు ఈయన మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఒక్కొక్కటి కూడా గుర్తు చేస్తూ వచ్చారు. అసలు లోక్సభ అంటే అత్యున్నతమైనటువంటి ఒక సభ. నిన్న వాడిన పదాలు, మాట్లాడిన మాటలు, ప్రస్తావించినటువంటి ఒక తీరు సభా గౌరవాన్ని మంటగలిపే విధంగా ఆయన వ్యవహారం చేశారు. ఇంకొక వైపున అన్పార్లమెంటరీ పదాలను కూడా ఉపయోగించారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రాహుల్ గాంధీ లోక్సభలో అడుగుపెట్టినప్పుడు చిలిపి చేష్టలు వేశాడు, చిన్నారి వ్యవహారాలు చేశాడు, ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చాడు, కనుసైగలు చేశాడు. ఇక ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది చాలామందికి. అటువంటి ఒక వ్యవహారానికి దిగజారిపోయి ఉన్నాడు ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. కారణం ఏంటంటే ఆయనకి మెంటల్ డిసార్డర్గా ఉంది. కాబట్టి సభని ఆర్డర్లో పెట్టు అంటూ ఉంటాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే సభ ఆర్డర్లో ఉంటుందా? మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం. వైఖరి, ప్రజా వ్యతిరేక వైఖరి, ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తుల్ని రేపు కొనడానికి ఇబ్బంది అవుద్దని చెప్పి ఇప్పుడే పండియకుండా చేయాలని చెప్పి చేస్తున్న కుట్ర రైతులపైన, ఇవన్నీ రోజు రోజుకు బయటపడుతున్నాయి, నగ్నంగా కనబడుతున్నాయి. నిన్న మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నాడు ఢిల్లీకి వెళ్ళి కూడా. వీళ్ళకి ఏమాత్రం సోయలేదు కృష్ణ పైన కానీ గోదావరి పైన కానీ. కాళేశ్వరం విషయంలో ఆనాడు మాట్లాడిన తప్పుడు మాటలు, ఆనాడు మాట్లాడిన అబద్ధ ప్రచారాలు, ఎన్నికలకు తాత్కాలిక అవసరంగా మాట్లాడిన అబద్ధాలు, కేసీఆర్ గారి పైన చేసిన ఆధారం లేని, అర్థం లేని, అసంబద్ధమైన ఆరోపణలు, వాటిని నిలబెట్టుకోవడం కొరకు మళ్ళీ పదే పదే అది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మొన్న యాసంగిలో ఏదైతే ధాన్యం కొనడంలో
విఫలం చెందినరో దాని నుంచి రైతులు వీళ్ళు చెప్పిన మాట ప్రకారం మొదలు దొడ్డు ఓట్లకే బోనస్ ఇస్తారనుకున్నారు 500, కానీ వీళ్ళు మాట మార్చి సన్న ఓట్లకు బోనస్ ఇస్తామంటే కూడా నెమ్మదిగా రైతులందరూ కూడా సన్నోట్ల వైపు మారుతున్నారు. దాంతో వీళ్ళ అంచనాలకు మించి వీళ్ళు తప్పించుకోవడం కొరకు అన్న మాట అది. సన్న ఓట్లు అయితే పండిస్తలేరు, కేవలం కృష్ణా ఎడమ కాలువ వైపు కొంత, నాగార్జునసాగర్ ఎడమ కాలువ వైపు కొంత పండించినా అవి మిల్లర్లకే సరిపోతున్నాయి అన్న సమాచారంతో సన్న ఓట్లకి ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ క్రమంగా ఇవాళ రైతులు మొత్తం రాష్ట్రం అంతటా కూడా సన్నోట్ల వైపు మళ్ళీండ్రు. దాంతో కంగుతిన్న ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తూ పంటే పండియకుండా చేయాలన్న కుట్రతోని నదుల నీళ్ళు, ప్రాజెక్టుల నీళ్ళు ఇవ్వడం లేదు. అది గోదావరి పైన మొదటి నుంచి స్పష్టంగా కనపడ్డది. మళ్ళీ నిన్న ఇవాళ కృష్ణా నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటే కూడా కృష్ణా వైపున్న లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయకుండా, జూరాల నుంచి కూడా నీళ్ళు ఇవ్వకుండా, శ్రీశైలం నుంచి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వకుండా పెద్ద కుట్రకు తెరదిస్తుంది ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు మరియు పింఛన్దారుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నలమరు చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన. ఎవరికైనా భయం ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి సిస్టమేటిక్గా ఒక రూల్ ప్రకారం పనిచేసేటువంటి ఉద్యోగి మీద డ్యూటీలో ఉన్నప్పుడు దాడి చేయడం అమానుషమని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా కూటమి ప్రభుత్వంలో దాడులు సర్వసాధారణం అయిపోతూ ఉన్నాయి. ఆ విధంగానే నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో మోటుమల్లెల అనేటువంటి గ్రామ విఆర్ఓ మీద అక్కడ బెస్తపల్లె అనేటువంటి విలేజ్కి చెందిన ఒక టీడీపీ నాయకుడు దాడి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నిన్న జరిగినటువంటి ఆ యొక్క పర్టికులర్లీ ఆ తహసీల్దార్ ఆఫీసులో, రొంపిచెర్ల తహసీల్దార్ ఆఫీసులో గ్రామ పంచాయతీలకు భూములకు సంబంధించినటువంటి రీసర్వేకి సంబంధించి మరి కొంతమంది రైతులు అక్కడ ఆ రికార్డులు ఏదైతే వాళ్ళ దగ్గర ఉంటాయో భూమి రికార్డులు తీసుకొచ్చి ఆ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ విఆర్ఓకి చూపిస్తూ ఉంటే అక్కడికి ఒక టీడీపీ నాయకుడు మరి సుందరం అనేటువంటి ఒక టీడీపీ నాయకుడు అక్కడికి వచ్చి మరి నేను వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతున్నావు ఏమిటి అని చెప్పి అతన్ని దుర్భాషలాడడం. ఆ విఆర్ఓ సార్ నేను ప్రభుత్వ ఉద్యోగిని, ప్రజలందరికీ మరి ఈ రోజున రీసర్వే జరుగుతున్న తరుణంలో వాళ్ళు భూ రికార్డులన్నీ కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి రావడం జరిగింది. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఈ నిరసన సెగతో జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రైతులు, రైతు సంఘాల నాయకులు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలివచ్చి టంగుటూరు టోల్ ప్లాజాను మరియు ముదిగొండ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. టోల్ గేట్ వద్ద బైఠాయించిన రైతుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటకు సరైన ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కారణంగా చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఆషాఢ మాస బోనాల జాతరను పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్పేటలోని అమ్మవారి ఆలయం వద్ద ఆలయాలకు చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ బీసీ అభివృద్ధి సలహాదారుడు వి హనుమంతరావు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా భక్తుల సంఖ్య నేపథ్యంలో బోనాల జాతరకు కేటాయించిన 20 కోట్లను వచ్చే ఏడాది 30 కోట్లకు పెంచాలని ఆయన సూచించారు. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతరను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి ఆషాఢంలో వర్షాలు పుష్కలంగా వస్తూ ఉంటాయని, కానీ ఈసారి వర్షాలు పెద్దగా రాకపోవడం విచారకరమన్నారు. గోల్కొండ బోనాల సమయంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, జగదాంబిక అమ్మవారిని తాను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారు కరుణించి రాష్ట్ర వ్యాప్తంగా పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బోనాల జాతరను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢ బోనాల జాతరకు అమ్మవారి ఆలయాలకు కేటాయిస్తున్న నిధులతో ఆలయాలు పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు వినియోగించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కృష్ణ తెలిపారు. బోనాల జాతరను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన విన్నవించారు. మంచి వర్షాలు పడాలి, మంచి ఉద్యోగాలు దొరకాలి, అమ్మవారి దొరకాలి. అదే కాకుండా మా చెల్లెళ్ళు అక్కలు కూడా పెళ్లిగానే దూరం ఎత్తుకుంటే నాకు మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి అని వారి ఆలోచన. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఈసారి రేవంత్ రెడ్డి గారు అన్ని గుడ్లకు కూడా 20 కోట్లు ఇవ్వడం జరిగింది. నేను ఉన్న మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మీటింగ్ లో ఆమె కూడా ఉండే సురేఖ గారు కూడా ఎండోమెంట్ మినిస్టర్ ఆమె కోరింది ఏంటంటే, వాళ్ళ ముందే జనంలో భక్తి పెరిగింది. ప్రతి తల్లి ప్రతి జల్లలు ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుంది, బోనాలు ఎప్పుడు ఎత్తుకోవాలి, మంచి వర్షాలు కురాలి అనేది. నిజంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి గోల్కొండ బోనాలప్పుడు వర్షాలు లేవు. నేను ఒకటే కోరిన, అమ్మా మా అందరం పరిశాన్ ఉన్నాం, రైతులు కొంత చిరుకులు పడంగానే దిగుతున్నారు, వర్షాలు లేక డమ్లలో తీసుకొచ్చి నీళ్లు పోస్తున్నారు. అమ్మా దయచేసి మీరు తప్పనిసరిగా మీ బోనాల పండుగ అయ్యే లోపల మంచి వర్షాలు కురించాలని చెప్పాం. దానికి ఆ అమ్మ అనుగుణంగా వానదేవుతో మాట్లాడి మంచి వర్షాలు కూడా కురిపించింది. మంచి పడి ఇప్పుడు కృష్ణా నదిలో నీళ్లు వస్తున్నాయి, గోదావరిలో వస్తున్నాయి కనుక పుష్కలంగా అందరు పంటలు పండించుకుంటారు. దాంతో ఒక కోరిక వచ్చే సంవత్సరం మా జనం పెరిగింది. 20 కోట్లు సరిపోవు. వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ముందు, అదే విధంగా దేవాదాయ మంత్రి అయిన కొండ సురేఖ ముందు వచ్చే సంవత్సరం మినిమం 30 కోట్లు శాంక్షన్ చేస్తే భక్తులు కూడా బాగా సంతోషంగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, దేవుని భక్తి అందరి పెరిగింది కనుక మీరు తప్పనిసరిగా చేయాలన్నాను. అదే ఇప్పుడు మా కృష్ణ గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ వారి ద్వారా నిన్న మీటింగ్ అయింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కేసు వివరాలను వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధితో పాటు మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో వరుసగా జరిగిన గొలుసు దొంగతనాలు, మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కేశంపేట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోలీసుల నిందితుల నుంచి 2 బంగారు మంగళసూత్రాలు, 1 మోటార్ సైకిల్ TS06 FC 2338 మొబైల్ ఫోన్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు సుఖ్దేవ్ సింగ్ 38 సంవత్సరాలు పంజాబ్, శంషర్ సింగ్ 36 సంవత్సరాలు పంజాబ్, మనుప్రీత్ సింగ్ 24 సంవత్సరాలు పంజాబ్. మహిళలే లక్ష్యంగా దొంగతనాలు. కేశంపేట్ మండలంలోని సంతాపూర్, మక్తం ఆధారం ప్రాంతాల్లో కూలీ పనులకు కాలినడకన వెళ్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని నిందితులు మోటార్ సైకిల్ పై వచ్చి దారి అడిగినట్లు నటిస్తూ మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో మహిళను తోసివేసి 3 తులాల బంగారు పుస్తల తాడును అపహరించినట్లు వెల్లడించారు. आगे निकल जाओ, अंदर हम स्टाफ बता रहा हूँ इनके इसको इंडिया को
ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మా షాద్నగర్ జోనల్ పోలీస్ వారు ఇక్కడ మా 2 కేసెస్లో ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ చైన్ స్నాచింగ్, వాళ్ళకి చాలా ఇంకా వేరే కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది ఒకటి ఎంఓ కాదు. చైన్ స్నాచింగ్ కాకుండా ఇది సేమ్ ఈ 3 మనిషి మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చైన్ స్నాచింగ్ మరియు మొబైల్ థెఫ్ట్ ఫ్రమ్ ద జనరల్ పీపుల్, ఫ్రమ్ ద కామన్ పీపుల్, మరియు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఈ కేసెస్లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ 3 మనిషి పంజాబ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. 2 మనిషి అక్కడ తరణ్ తారణ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఈ తరణ్ తారణ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు, సుఖ్దేవ్ సింగ్ అండ్ షంషేర్ సింగ్. ఈ 2 మనిషి యాక్చువల్లీ హార్వెస్టర్ డ్రైవర్ ఉన్నారు. సో మా దగ్గర ఇప్పుడు ప్యాడీ క్రాప్స్కి హార్వెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది రాష్ట్రంలో. సో దానికోసం ఇప్పుడు పంజాబ్ నుంచి ఇక్కడ వచ్చారు, రెగ్యులర్గా వస్తున్నారు. ఇంతకుముందు జూన్లో కూడా వచ్చారు, తర్వాత ఈసారి రీసెంట్లీ ఇప్పుడు జూలైలో కూడా వచ్చారు. కేశంపేట్ మండల్లో వాళ్ళు ఈ పని కోసం వచ్చారు. సో అక్కడ ఇది హార్వెస్టింగ్ పని చేశారు అప్పుడు. సో ప్లాన్ ఏమిటి, ఇది హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వాళ్ళు వాపస్ వెళ్తున్నారు, పంజాబ్కి వెళ్ళాలి. సో ఈ ముందు ఇక్కడ ఈ చైన్ స్నాచింగ్ లాగా పని చేసి ఇది అఫెన్స్ చేసి ఫాస్ట్గా వెళ్తారు. తొందరగా ఇక్కడ ఎస్కేప్ అయితే డిఫికల్ట్ టు డిటెక్ట్ ఆల్సో. ఒకసారి మా రాష్ట్రం నుంచి బయట వెళ్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఎందుకు అంటే ఇంతకు ముందు లాస్ట్ మంత్ జూన్లో కూడా వాళ్ళు సిమిలర్ అఫెన్స్ చేశారు. జూన్లో కూడా ఇక్కడ వచ్చి అప్పుడు మహబూబ్ నగర్లో పని చేశారు. అండ్ ఆ టైంలో ఈ వనపర్తి జిల్లాలో కొత్తకోట ఏరియా ఉంది, అక్కడ నుంచి కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అప్పుడు కూడా చేశారు. సో చైన్ స్నాచింగ్ చేసి ఫాస్ట్గా వాపస్ పంజాబ్కి వెళ్ళారు. అక్కడ సేల్ కూడా చేసే ప్రాపర్టీ కూడా చైన్ ఇది లోకల్ సేల్ చేశారు. సో దాట్ ఈస్ లైక్ అ క్విక్ మనీ ఫర్ దెమ్. సో అప్పుడు డిటెక్ట్ కాలేదు, దే కుడ్ నాట్ బి కాట్ ఆల్సో. దాని కారణం వాళ్ళు ఎంబోల్డన్ అయింది. సో ఇప్పుడు మా ఆఫెన్సెస్లో ఇప్పుడు 25th జూలై రోజు, జస్ట్ ఈ రోజు 29th, సో 4 days ముందు ప్రొద్దున అరౌండ్ 11 o'clock వాళ్ళు కేశంపేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ స్టోలన్ వన్ బైక్. దిస్ బైక్ వాజ్ స్టోలన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 2 town ఏరియా. సో అక్కడ నుంచి ఇది బైక్కి థెఫ్ట్ చేసిన తర్వాత ఈ మా ఏరియాలో వచ్చి ఫస్ట్ ఒక సీనియర్ సిటిజన్ లేడీ ఉంది, బాలమ్మ, సంతాపూర్ విలేజ్, కేశంపేట్ మండల్లో. ఇది మార్నింగ్లో అక్కడ రోడ్ దగ్గర వెళ్తున్నారు. సడన్గా వచ్చి ఇది జస్ట్ ఆస్క్ అడిగారు ఇది రూట్ కోసం. సడన్గా ఇది చైన్ స్నాచింగ్ చేశారు. మల్కాజ్గిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో 60 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల పునర్నిర్మాణం మరియు ఉప్పల్ బస్ స్టాప్ల ఆధునీకరణ పనులకు ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. మున్సిపల్ పరిధిలో ఉన్న అనేక డివిజన్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాల భాగంగా దాదాపు 60 కోట్ల రూపాయల నిధులను కేటాయింపు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ఈ మహానగరానికి సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి రోడ్ల నిర్మాణమే కానీ, డ్రైన్ల నిర్మాణమే కానీ, ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో హనుమాన్ వ్యాయామశాలకు సంబంధించిన విస్తీర్ణతకు సంబంధించి కానీ, ఉప్పల్ బస్ స్టేషన్ నిర్మాణానికి కానీ, అదేవిధంగా ఈ అనేక డివిజన్లకు సంబంధించిన రోడ్డు పనులను ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా సోదరులు ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జు పరమేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మా డివిజన్కి సంబంధించిన అధ్యక్షులు, మిత్రులందరూ కూడా స్థానికంగా ఉన్న సమస్యలను మరి మా పరంగా, జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోదరులు వజ్రేష్ యాదవ్ గారితో పాటు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం, వెంటనే ఈ కార్యక్రమాలు చేయాలని తలంపు చేసుకొని ఎప్పుడు లేని విధంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి చాలా గల్లీలలో ఇంకా రోడ్లు లేవంటే వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకొని డ్రైన్ నిర్మాణం కార్యక్రమాలు చేసుకొని ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్కు సంబంధించి కూడా రాబోయే కాలంలో ప్రజలు ఇచ్చిన మాకు సమయాన్ని ఉపయోగించుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పూర్తిగా 2034 సంవత్సరానికి ఎక్కడ కూడా ఒక పరంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఇలాంటి వర్షాల వల్ల డ్రైన్స్ పరంగా ఎక్కడ క్లాగ్ కాకుండా, డ్రైనేజ్ నీళ్లు రోడ్డుపై రాకుండా, మురికి నీళ్లకు సంబంధించిన అంశంలో ప్రత్యేకంగా ఇదే ఉప్పల్ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్లకు సంబంధించి శంకుస్థాపనలు చేసి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లోని నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు మరియు పింఛన్దారుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నలమరు చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన. గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతుల డిమాండ్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.